నీ బంధువులలో ఎవరి మీదనైనా కానీ, లేదా నీ స్నేహితులలో ఎవరి మీదైనా కానీ, నీవు ఉద్యోగం చేసే చోట నీ ఉద్యోగస్తులలో తోటి ఉద్యోగస్తులలో ఎవరి మీదనైనా కానీ, లేదా నువ్వు వెళుతున్న సంఘంలో విశ్వాసులలో ఎవరి మీదైనా కానీ, సేవకుల కుటుంబములలో ఎవరి మీదనైనా కానీ నీకు పగ ఉందా? నీవు ఎవరి మీదనైనా పగ కలిగి ఉన్న వ్యక్తిగా ఉంటే దేవుని లేఖనం ఇలా సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. నీవు మనసులో ఉంచుకున్నటువంటి పగ నిన్ను అబద్ధికుణ్ణి చేసింది. నిజానికి నీవు అలా పగ కలిగి ఉండటానికి కారణం లేకుండా పోలేదు. నీకు నీ తోటి మనుషులలో ఎవరో ఒకరు చాలా అన్యాయం చేశారు, చాలా ద్రోహం చేశారు. వారు చేసిన ఆ పని నీ మనసు విరిగిపోయేంత కోపం తీసుకొచ్చింది కాదనను, కానీ అందువలన పగ పెట్టుకుంటే అది ఎవరికైనా వర్తించవచ్చు, కానీ క్రైస్తవునిగా నీకు వర్తించదు. ఎందుకంటే నిన్ను పగ పెట్టుకోకూడదు అని నీ దేవుడు ఆజ్ఞాపించాడు. నువ్వు పగ కలిగి ఉంటే ఆ పగ నిన్ను అబద్ధికుణ్ణిగా మారుస్తుంది. ఏమండి, క్షమించే అలాంటి తప్పు కాదు అది, క్షమించలేని తప్పండి నా ఎడల వాళ్ళు చేశారని నువ్వు అని ఉండొచ్చు. నీకో మాట చెప్పనా, ఈ భూమి మీద క్రైస్తవుడిగా బ్రతుకుతున్న నీకు తోటి మనుషులు ఏ తప్పు చేసినా నీ ఎడల గాని, నీ కుటుంబం ఎడల గాని, నీ పిల్లల ఎడల గాని క్షమించలేని తప్పు అంటూ ఏదీ లేదు, ఏదీ లేదు. బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఇలా సెలవిచ్చాడు, తనకు ఒకడు హాని చేసేననుకొని ఒకడు ఎవరని అనుకుంటే ఒకరినొకడు సహిస్తూ ఒకరినొకరిని క్షమించండి. దాని వెనకనే ఒక అద్భుతమైన మాట రాస్తారు. అదేంటో తెలుసా? దేవుడు క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరిని క్షమించుకోండి. దేవుని బిడ్డ, నీ మేలు కోరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. నీవు ఎవరి మీదైనా పగ పెట్టుకుంటే నీకే లాస్, నీకే లాస్. అలా అబద్ధికుడిగా నిన్ను మార్చేది నీ అంతరంగంలో నువ్వు కలిగి ఉన్న పగే. ప్రకటన గ్రంథం 21:8వ వచనంలో రెండవ మరణం అగ్నిగుండంలోనికి ఎవరు వెళ్ళిపోతారో లిస్ట్ చెప్తూ, పిరికివారు, అసహ్యులు అని చాలా లిస్ట్ చెప్తూ అందులో ఒక పేరు రాయబడింది. ఆ పేరేంటో తెలుసా? అబద్ధికులందరూ.